ప్రస్తుతం రాష్ట్రంలో సూపర్ 6 అమలు చేయలేమంటున్న కూటమి ప్రభుత్వ వ్యాఖ్యలపై వివిధ జిల్లాల నుండి ప్రజాభిప్రాయ సేకరణ ఇప్పుడు మనం చూద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే. ప్రస్తుతం సూపర్ 6 అమలు చేయలేమంటున్న కూటమి ప్రభుత్వంపై మీరేమంటారు? అమలు చేయలేమని ఎవరు చెప్తున్నారండి? ఎవరు చెప్పలేదు కదండి. సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ, మంత్రులు కానీ ఎవరు చెప్పలేదు కదండి. ఆల్రెడీ పెన్షన్స్ 3,000 నుంచి 4,000 పెంచారు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు. మిగతా పథకాలు కూడా వాటి విధి విధానాలు రూపొందిస్తున్నామని చెప్తున్నారు. చేయలేమని ఎవరు చెప్పట్లేదు కదండి. అయినా గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి వెళ్ళింది. దాని నుంచి కోలుకొని ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చేయాలి. రోడ్లు వేస్తున్నారు, పల్లెటూరులో సీసీ రోడ్లు వేస్తున్నారు. తర్వాత అమరావతి రాజధాని పనులు జరుగుతున్నాయి, పోలవరం జరుగుతుంది. ఇంకేం కావాలన్నా మనకి మిగతా పథకాలు కూడా ఇస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం సూపర్ 6 అమలు చేయలేమంటున్న కూటమి ప్రభుత్వం వాక్యంపై మీరేమంటారండి? అమలు కానీ సాధ్యం కానీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వరాల జల్లు అన్నట్టు ఈ సూపర్ 6 వరాల జల్లు ఇస్తారు, కానీ అది అమలు కానీ సాధ్యం. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే దిగజారిపోయి ఉంది. అమలు కాని సాధ్యం ఎలాగా అంటే గట్టెక్కించడానికి, ప్రజల్ని మభ్య పెట్టడానికి ఈ అబద్ధ మాటలు చెప్పి ప్రభుత్వం వచ్చింది, కానీ అది అమలు కాని సాధ్యం కాని విషయాల్లో వెనకబడగిందని చెప్పేసి నేను తెలియజేస్తాను. సార్ గుడ్ మార్నింగ్. నమస్తే. బాగున్నారు సార్? మీ పేరేం పేరు సార్? నా పేరు పోరాడు నాగభూషణ్. ప్రస్తుతం సూపర్ 6 పథకం అమలు చేయలేమంటున్న కూటమి ప్రభుత్వం వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏమిటి? ముందు ప్రజలకి ఎలక్షన్ ముందు ఇచ్చే హామీలన్నీ నెరవేర్చాలమ్మా కూటమి ప్రభుత్వం. మరి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే హామీలు, ఎలక్షన్ ముందు ఇచ్చే హామీలు ఇప్పుడు ఒకటి కూడా అమలు చేయలేదు. పెన్షన్ అంటుంది, పెన్షన్ అనేది ఒక ప్రతిపక్ష నాయకుడు ఆ పెన్షన్ 3,000 ఇస్తే ఆ పెన్షన్ మీద ఆయన పోరాడితేనే కదా 1,000 రూపాయలు పెంచారు వీళ్ళు, అంతే కదా. ఆయన భయంతో పెంచారు. ఇవాళ కూటమి ప్రభుత్వం సంపద సృష్టిస్తాం, ఇది సృష్టిస్తాం, బాబు గ్యారంటీ, బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ ఇవన్నీ ఇట్లేదు. ఇవాళ రాష్ట్రంలో ఏంటంటే అరాచకాలే జరుగుతున్నాయి. ప్రజలందరూ గగ్గోలు పెడతారు. ఒక రైతు భరోసా లేదు, అమ్మఒడి లేదు, విద్యా కానుకలు లేవు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయమ్మా? చాలా ఉన్నాయి. రైతులు గగ్గోలు పెడతారు. అయితే వాళ్ళు చెప్పిన సూపర్ 6 కూడా అమలు చేయలేమంటారు. దాని మీద మీ అభిప్రాయం ఏమిటి? అమలు చేయనప్పుడు మరి వీళ్ళు గద్దె దిగిపోవడం కరెక్ట్ అమ్మా. అమలు చేయనప్పుడు వచ్చేవాడు అమలు చేస్తాడు, ఆడికి దమ్ము లేకపోతే ఆడే ఇచ్చుతారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సూపర్ 6 ఇవ్వలేకపోయింది, అది లాభమా నష్టమా కొంచెం చెప్పండి. ఇది 2 విధాలకు కూడా ఉంది. అంటే ఇప్పుడు అభివృద్ధి పథకంలో టీడీపీ నడడం వల్ల కొద్దిగా పథకాలు ఇవ్వడానికి కొద్దిగా వెనకాడుతుంది. ఇస్తే కొద్దిగా పేద ప్రజలకు కూడా ఉపయోగంగా ఉంటుందని అనుకుంటున్నాం. పథకాలు పెట్టడం వల్ల కొద్ది గ్రామాలు అంటే సిటీ సెంటర్ అభివృద్ధి అవ్వడం వల్ల కొద్దిగా జరగడం లేటుగా అవ్వచ్చేమో, కొద్దిగా జరుగుతాయని ఒక గవర్నమెంట్ ఒక ఆర్డర్ పెడుతుంది. ఇప్పుడు మన విడుదల చేసిన బడ్జెట్లో కూడా కొన్నిటి గురించి చెప్పడం జరిగింది. అంటే సూపర్ 6 పథకాల్లో ప్రవేశపెడతామనేసి చెప్పారు. చూడాలి ఎలా ఉంటుంది ఏంటనేది మన ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వంలో చూడాలనుకుంటున్నాం. మేము హెచ్ఎస్ న్యూస్ ఛానల్ నుండి వచ్చాము. నమస్తే సార్. సార్, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయింది సార్. సూపర్ 6 అనే పథకాలు పెట్టారు, అందులో ఒక పథకం కూడా చెయ్యలేదు. అయినా చెయ్యలేమని ఎన్డీఏ కూటమి అంటే దాని మీద మీ స్పందన ఏంటి సార్? చేయలేమంటే ప్రజలందరూ ఆందోళనగా ఉన్నారు సార్. టీడీపీ ప్రభుత్వం వచ్చింది 9 నెలలు అవుతుంది, ఇంతవరకు ఈ రైతు భరోసా లేదు, అమ్మ ఒడి లేదు, నెక్స్ట్ అమ్మకి వందనం, తల్లికి వందనం అన్నారు. నీకు 15,000, నీకు 15,000 అన్నారు. ఏ 15,000 లేదు, రూపాయి లేదు. ఎవడు అటువంటిప్పుడు మరి ఇవ్వలేమని ముందే హామీలు ఇవ్వడం మానేయాలి కదా. ఇవ్వలేనని తెలుసు. ఆ ఇవ్వలేనని తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇది సాధ్యం కాదు, నేను ఇవ్వడము అని చెప్పారు. అప్పుడే ఆయనకి ఇవ్వలేనని తెలిసినప్పుడు ఇస్తానని హామీలు ఎందుకు ఇచ్చి ఇప్పుడు ఇవ్వలేనని ఎందుకు వేస్ట్ మాటలన్నీ దొంగ మాటలు చెప్పడము ఈ ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ఏర్పడింది కదమ్మా, సూపర్ 6 హామీలు ఇచ్చారు. అందులో ఎన్ని అమలు అవుతున్నాయి, ఎన్ని అమలు కాలేదు, మీకు సంతృప్తికరమైన సూపర్ 6 అంటే ప్రస్తుతానికంటే ఒకటే అమలు అయింది. గ్యాస్ అయితే బాగానే ఉంది, మిగతావి అమలు చేస్తే బాగుంటుంది. నేను కోసం ఇది యువతకు 20 లక్షల ఉపాధి అన్నారు కదా, అది ఇంకా అమలు కాలేదు.
అమలు అయిందా అమలు కాలేదా? లేదు కాలేదు. ఆ, అది రెండో అది చేస్తే బాగుంటుంది తొందరగా. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 అన్నారు రెండోది. అది అది కాలేదు. అది కాలేదా? మరి స్కూల్ పిల్లలకి మీరు ఏం చేస్తున్నారు? స్కూల్ పిల్లలు డబ్బులు అక్కడెక్కడ అప్పు చేసుకొని పిల్లలు ఫీజు కట్టుకొని చేస్తున్నాం. నెక్స్ట్ ప్రతి రైతుకి ఏటా 20,000 ఆర్థిక సహాయం అన్నారా? అందుతుందా లేదా? అది లేదండి ఇంకా. ప్రతి ఇంటికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు గ్యాస్ అయితే బాగానే ఉంది. 3 సిలిండర్లు మీ కుటుంబానికి సరిపోతాయి. సరిపోతాయి, చిన్న ఫ్యామిలీ కాబట్టి మాకు సరిపోతాయి. ప్రతి స్త్రీకి 15,100 అన్నారు నెలకి. అది అమలు కాలేదు. మీ ఇంట్లో ఎంతమంది స్త్రీలు ఉన్నారు? 2 ఉన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం అన్నారు. అది ఇంకా అమలు కాదు. అమలు అయితే బాగుంటుందా లేదా? బాగుంటుంది. అంటే ప్రభుత్వం ఇప్పుడు ఈ అమలు చేయడానికి ప్రయత్నిస్తుందా లేదా? చేస్తారు కొంచెం. రిపోర్ట్ న్యూస్ నుంచి వచ్చామన్నా. నా పేరు కిషోర్ కుమార్, రిపోర్టర్. ప్రస్తుత కూటమి ప్రభుత్వం సూపర్ 6 అమల్లో చేయలేమంటున్నారు, దానివల్ల మీ అభిప్రాయం చెప్పండి. నా పేరు జనార్దన్ గారి. సో ఈ పథకాలు ఇస్తే సుఖమే ఉంది. మనం ఇచ్చిన డబ్బులు మనకే ఇస్తారు. అవి ఇవ్వకన్నా మన ప్రభుత్వం బాగా పరిపాలించడం కావాలి. నలుగురు ఉపయోగపడి చేస్తే బాగుంటుంది కదా. ఇస్తే ఉంది, వాడు 100 ఇస్తే మనం 200 ఇచ్చినట్టు 400 తెగేస్తున్నాడు. మన ధర మనం ఇచ్చినప్పుడు మనకి ఇస్తే ఎవరు సొమ్ము ఇచ్చేస్తున్నాడు. అది ఇంట్లో సొమ్ము ఎవరు కదా ఎవడైనా. చాలా బాగానే ఉంది. యాక్చువల్ నాకు తెలిసి ఇలాగ అభివృద్ధి చేసి డబ్బులు ఇవ్వక చేసే అభివృద్ధి అయితే చాలా బాగుంటుంది. నా అమ్మబడి పిల్లలకి ఇష్టమైంది 18,000 ఇష్టమన్నారు కదా, అది రాలేదు. ఇప్పుడు ముస్లిం ఉడకలకి 18,000 వేస్తామన్నారు, అవి రాలేదు. ప్రభుత్వం డబ్బు లేదట. ఇది చిట్టి కార్మిక సంఘానికి ఏదో పెడతామని పథకాలు పెడతామన్నారు, అది రాలేదు. కొల్లాపురం సూపర్ 6 అమలు చేస్తామన్నారు. ఇప్పుడు వచ్చి మరి 40 గ్యాస్ ప్రభుత్వంతో ఇచ్చారు. మరి తక్కిన పథకాలు ఏంటి ఇవ్వలేదు. మరి అలాగే రైతులు వ్యవసాయాలు కూడా బోల్డ్ అన్ని ఈ వర్షం వచ్చి ఇది పోయింది. మరి రైతులకు కూడా సహకారం లేదు. మరి ఇప్పుడు మేమందరం ఆయన అభిమానించి ఓట్లేసి బంపర్ మెజార్టీతో గెలిపించాం. మరి అది అలాగే మరి ఆయన 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు అన్నారు, 50 సంవత్సరాలు పెన్షన్ అన్నారు. ఇవి అన్నీ అమలు చేస్తారని చంద్రబాబు నాయుడు గారిని కోరుచున్నాం.